ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేదు. దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాదిలో కురుస్తున్న వానలకు నాసిక్ నుంచి ధవళేశ్వరం దాకా ఉధృతితో దూసుకెళ్తోంది గోదావరి నది. తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయింది మొదలు మరింత ఉధృతితో ఎగిసి పడుతూ ముందుకు సాగుతోంది. మహారాష్ట్ర టు ఏపీ వయా తెలంగాణ. అడుగడుగున గోదావరి ఉధృతి, జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు. మహారాష్ట్ర నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాక మరింత ఉధృతితో ముందుకు సాగుతోంది గోదావరి. భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. తెలంగాణ, ఏపీలో గోదావరిపై కీలకమైన 6 ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద పోటెత్తింది. 69,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో 20 గేట్లెత్తి 69,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత జలాశయం నీటిమట్టం 1,087 అడుగులకు చేరుకుంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. 1,15,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా కొనసాగుతోంది. 8 గేట్లెత్తడంతో 1,29,000 క్యూసెక్కులు కిందికి వెళ్లిపోతోంది. గోదావరి ఉధృతితో కాళేశ్వరానికి మరింత జలకళొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు ఇన్ఫ్లో 60,530 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 62,940గా ఉంది. భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి. ప్రస్తుత నీటి మట్టం 52.20 అడుగులుగా ఉంది. డిశ్చార్జ్ వాటర్ 14.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్ని అలర్ట్ చేశారు. స్వర్ణ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 36,000 క్యూసెక్కులుగా ఉంది. 3 గేట్లెత్తి 28,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,179కి చేరింది. ఏపీలో గోదావరిపై నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్ట్ పోలవరం దగ్గర కూడా నీటిమట్టం బాగా పెరిగింది. ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీలోకి కూడా భారీగా వరద చేరుతోంది. ఇన్ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీగా సముద్రంలోకి వెళుతోంది వరద నీరు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.